హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగాలేదండి, నాకు జ్వరం తగిలింది. అందుకనే పొద్దున్నే మా అమ్మాయి లేచి ఊడ్చిందండి. ఊడుస్తుంది, లోపల ఊడుస్తుంది, చూశారు కదండి. లేపంగానే లేచిందండి. నాకు నిన్న సాయంత్రం జ్వరం తగిలిందండి. నిన్న సాయంత్రం వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని వచ్చాను. నైట్ మళ్ళీ తగిలింది. నైట్ లేచి 1 గంట టైంలో టాబ్లెట్ వేసుకున్నాను. మళ్ళీ లైట్కి ఇప్పుడు పడుతుంది. అందుకనే మా అమ్మాయి లేచి ఊడుస్తుంది ఫ్రెండ్స్. ఇంటి ఆక్కొచ్చుకుంటా భలే ఊడుస్తున్నావు, అట్టే లేచి అమ్మాయిలు అట్లే పని చేయాలని అంటుందంట. నాకు లోపలికి వచ్చి చెప్పింది మామూలు. మా అమ్మాయిలు పాపం నేను ఎప్పుడు పని చెప్పినా కాదనరు. నిన్న సాయంత్రం మా ఆయన లేకపోయేసరికి నేను స్కూల్ దగ్గర నుంచి వచ్చేసరికి బాగా జ్వరం తగిలింది. వచ్చినప్పటినే గబగబా స్నానం చేసేసి సెంటర్కి వెళ్ళి ఇడ్లీ తీసుకొని పాలు తీసుకొని వచ్చారు. వచ్చి ఇడ్లీ పెట్టిన తర్వాత టాబ్లెట్ వేసారు. టాబ్లెట్ వేసి పాలు పెట్టి పాలు పోసి ట్యూషన్కి వెళ్ళారు. వాళ్ళు నీళ్ళు చల్లి ముగ్గేస్తుంది, ఎలాగో అలా వేస్తుందండి. ఇంకా ఆ టయానికి లేచి ఎటువంటి చాలా గ్రేట్ కదా. కొంతమంది అమ్మాయిలు అయితే తొందరగా లేగరు, కానీ నాకు ప్రాణం బాగాలేదని తొందరగా లేచి ఊడ్చింది, ముగ్గేస్తుంది. ఎప్పుడు నేను ఏ పని చెప్పినా కాదనరు. అంతకుముందైతే నేను పనికి వెళ్ళేదాన్ని. పనికి వెళ్ళేటప్పుడు కూడా నేను వచ్చేసరికి ఇల్లు ఊడుస్తారు, బయట ఊడుస్తారు, అంట్లు కూడా రుద్దుతారండి. ఆడపిల్లలు పుడితే తల్లులకు సుఖం అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. వాళ్ళు లేకపోయినా వాళ్ళు పని చేస్తారండి లేచి. ఈరోజు నాకు జ్వరం తగిలేసరికి గబగబా లేచింది, ఊడిచింది, ముగ్గేస్తుంది. నాకైతే వాయిస్ ఇచ్చే ఓపిక కూడా లేదు ఫ్రెండ్స్. కాకపోతే మా ఆయన నువ్వు వాయిస్ ఇవ్వచ్చుగా అంటే నేనేమో నాకు భయంలే, నేను ఇవ్వనులే, నువ్వే కొంచెం జ్వరం తగ్గిన తర్వాత వాయిస్ ఇచ్చుకో అని చెప్పారు. అందుకని నాకు మాట కూడా చూసారు ఎలా వస్తుందో, ఆయాసం కూడా వస్తుంది. తనేమో నేను ఇవ్వనులే అని చెప్పాడు. నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరి ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మా చిన్నమ్మాయి లేచి బ్రష్ చేసి ఇల్లు ఊడుస్తుంది. మా పెద్దమ్మాయి బయట ఊడ్చి ముగ్గేసిందని మా చిన్నమ్మాయి లోపల ఊడుస్తుంది. పాప మా ఆయన గారు కూడా మాతో ముందే లేచారండి. లేచి బ్రష్ చేసేసి నిన్న ఉంది కదండి పిండి, ఆ పిండితో దోశలు వేస్తున్నాడు. ఎగ్ కోసం పంపించాడు, ఎగ్ దోశ వేసుకుంటా అని చెప్పాడు. నాకైతే ఇడ్లీ తీసుకురావడానికి వెళ్ళారండి. మా ఆయన కూడా నాకు ప్రాణం బాగున్నప్పుడు పని చేస్తాడు. లేచి దోశలు పోసి ఇచ్చిన తర్వాత టీ పెట్టి ఇచ్చాడు. తర్వాత ఆయన డ్యూటీ టైం అవుతుందండి వెళ్ళిపోయాడు. మా అమ్మాయిలు కూడా టిఫిన్ చేసేసి ఎట్లోగట్లా కాళ్ళు చేతులు అయితే బాగా నొప్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్. అయినా ఎట్లోగట్లా జడేసి టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు స్కూల్కి. వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే, మమ్మీ నీకు జ్వరం తగిలితే పడుకో, నువ్వు పని చేయ, మాకు వచ్చిన తర్వాత మేము అంట్లు రుద్దుతూలే అని చెప్పారు. బాగా అర్థం చేసుకుంటారు వాళ్ళు నన్ను. చదువులో కూడా అలానే ఉంటారు, ఇంట్లో పనులు కూడా అలానే చేస్తారు. దోశ కాలిపోయింది, పక్కకు తిప్పాడు. ఇప్పుడు ఎగ్ దోశ వేసి గిన్నెలో అండి ఉల్లిపాయలు కొన్ని, ఎగ్ కొంచెం కార్చి, కొంచెం లైట్గా పసుపు, కారం, ఉప్పు వేసుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడు దానిపైన వేస్తాడంట. నా వీడియోస్ కనుక ఎలా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మరలా అవి సరి చేసుకుంటాను. ఎగ్ కలుపుకున్నాడు, మొత్తం పైన వేస్తున్నాడు, చూశారు కదా.
నేను ప్రత్యేకంగా ఆయిల్ డబ్బా కొనుక్కొచ్చి ఓన్లీ దోశల వరకు అది యూజ్ చేస్తాను. మంచిగా పడుతుంది ఆయిల్ కూడా. మంచిగా కాలుతుంది. బాగా గాలిని చూశారు కదా. ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ కూడా చేయండి ఎలా ఉంటాయి అని చెప్పి. నేనైతే మొహం కడుక్కొచ్చుకున్నాడు. చాలా అంటే చాలా నీరసంగా ఉంది. మొహం కూడా ఉబ్బరిచ్చింది చూసారా. ఇడ్లీ తీసుకొచ్చారు. ఇడ్లీ కూడా నాకు తినబుద్ధి కాలేదు. తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళిద్దరికి దోశలు వేసి ఇచ్చాడు. వాళ్ళిద్దరు తింటున్నారు. బాగుందని చెప్తున్నారు. తర్వాత పాపం మా ఆయన మా అందరికీ వాళ్ళిద్దరికీ పోసిన తర్వాత లాస్ట్ తింటున్నాడు. నేనైతే 2 ఇడ్లీ తిన్నా. 2 ఇడ్లీలు కూడా ఆయనకే ఉంచాను. ఎలా ఉందని అడిగాను. నేనే పోసుకున్నా కదా బాగానే ఉన్నాయి అని చెప్పాడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.